మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. వాళ్ళిద్దరూ స్నేహితులు, ప్రాంతాలు వేరైనా సరే ఒకే ఊరి మనుషుల్లాగా, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణ స్నేహితుల్లాగా కలిసిపోయారు. అలా కొన్నాళ్ళ తర్వాత ఇద్దరూ కలిసి ఓ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. కానీ బిజినెస్లో ఆశించిన లాభాలు రాకపోగా లావాదేవీల్లో ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో నా వాటా నాకివ్వాలని అడగడంతో అతని స్నేహితుడు ఎవ్వరు ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. నన్నే వాటా అడుగుతావా అంటూ తన స్నేహితుడి కాళ్ళు చేతులు కట్టేసి కిరాతకానికి ఒడిగట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘోరం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఇంతకు ఎవరి స్నేహితులు? వాటా అడిగినందుకు అతడు ఏం చేశాడు? అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖపట్నం జిల్లా భీమిలికి చెందిన వెంకటప్పన్న రెడ్డి 2 ఏళ్ల క్రిందట హైదరాబాద్ వచ్చారు. భార్య, 2 కుమారులతో ఆల్విన్ కాలనీ ఈస్ట్ సాయినగర్లో నివాసం ఉంటున్నారు. ఇతడు బాలానగర్లోని మేఘ సంస్థలో ఏజీఎంగా పనిచేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే అన్నమయ్య జిల్లా కలికిరి మండలానికి చెందిన బత్తిన ద్వారకానాథ రెడ్డి అనే వ్యక్తి 4 ఏళ్ల క్రిందట వెంకటప్పన్న రెడ్డికి విశాఖపట్నంలో పరిచయం అయ్యాడు. రాను వీళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఇక ఇద్దరూ కలిసి ఓ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే 2021లో కాకినాడ పోర్ట్లో క్యాటరింగ్, క్లీనింగ్ సర్వీస్ బిజినెస్ మొదలు పెట్టారు. కొన్నాళ్ల పాటు వీరి వ్యాపారం బాగానే సాగింది. కానీ రాను నష్టాలు రావడంతో బిజినెస్ డీలా పడి ఆశించిన లాభాలు రాలేదు. దీంతో లావాదేవీల విషయంలో ఇద్దరికి విభేదాలు వచ్చాయి. ఇక మొత్తానికి ఇద్దరు కలిసి ఓ అంగీకారానికి వచ్చారు. వాటా డబ్బులు 28 లక్షలు వెంకటప్పన్నకి ఇచ్చేందుకు ద్వారకానాథ్ రెడ్డి ఒప్పుకున్నాడు. అలా 4 నెలలు గడిచింది. అతడు ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవడంతో వెంకటప్పన్న ద్వారకానాథ్ రెడ్డిని పలుమార్లు అడిగాడు, ప్రశ్నించాడు. ఎంత చెప్పినా అతడు డబ్బులు ఇచ్చేందుకు మాత్రం నిరాకరించాడు. దీంతో ఇలా అయితే కాదని భావించిన వెంకటప్పన్న రెడ్డి ద్వారకానాథ్ రెడ్డిని అతని బంధువులు, కుటుంబ సభ్యుల ముందు అడిగి అతడి పరువు తీశాడు. దీంతో అప్పటి నుంచి ద్వారకానాథ్ రెడ్డి వెంకటప్పన్న రెడ్డిపై పగ పెంచుకున్నాడు. వాటా డబ్బుల కోసం నా పరువు తీస్తావా అంటూ ఆగ్రహంతో రగిలిపోయాడు. ద్వారకానాథ్ రెడ్డి కోపం రోజురోజుకు రెట్టింపైంది. దీంతో ఇతగాడు పూర్తిగా రూట్ మార్చేశాడు. ఏకంగా వెంకటప్పన్న రెడ్డి హత్యకు పథకం రచించాడు. ఇందులో భాగంగానే ద్వారకానాథ్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన 5 వ్యక్తులకు వెంకటప్పన్న రెడ్డి హత్యకు సుపారీ ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన ఈ గ్యాంగ్ ఈ నెల 4న బైక్పై ఇంటికి వెళ్తున్న వెంకటప్పన్న రెడ్డిని కూకట్పల్లి మైత్రినగర్ వద్ద అడ్డగించి అతన్ని కారులో జోగులాంబ, గద్వాల జిల్లా కొత్తకోట తీసుకెళ్లారు. అనంతరం అక్కడ వెంకటప్పన్న కాళ్ళు చేతులు కట్టేసి బీచుపల్లి బ్రిడ్జి మీద నుంచి కృష్ణానదిలో పడేసి హత్య చేశారు. ఆ తర్వాత ఏం తెలియనట్టుగా చేతులు దులుపుకొని అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఆ రోజు రాత్రైనా వెంకటప్పన్న ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు దగ్గరలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మొత్తానికి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ఎట్టకేలకు ఆ 5 నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెంకటప్పన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక వెంకటప్పన్న రెడ్డి మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.